మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం కాజీపేట ప్రాంతంలోని మడికొండలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉన్నాం. ఇక్కడ లయన్స్ క్లబ్కి సంబంధించి ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు ఒక 3000 మంది హాజరయ్యే సాకారం అని 10వ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్నాం. దీనికి సంబంధించి అంటే లయన్స్కు సంబంధించి ప్రతి ఏటా ప్రమాణ స్వీకార కార్యక్రమం, ముగింపు కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుగుతాయి. దీనికి సంబంధించి ఈరోజు మనం ప్రమాణ స్వీకారం జరిగే ఫంక్షన్ హాల్లో ఉన్నాం. మౌనికా సావంత్ అని ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే మొదటి మహిళా గవర్నర్ వరంగల్కు వచ్చారు ఆమె. దాంతో పాటు ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళతో పాటు గవర్నర్గా డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య ఇటీవలే అమెరికాలో ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటు వారి క్యాబినెట్ నరహరి సుధాకర్ రెడ్డి, అదేవిధంగా పుట్ట హరికిషన్ రెడ్డి, ఇతర కార్యవర్గం అంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది లయన్స్ కార్యక్రమాల్లో లయన్స్ సభ్యులు పాల్గొనే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హాజరవ్వడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు, లక్షలాది రూపాయలు వ్యయం చేసి అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు హాల్లో కూడా ఇప్పటికే చాలామంది కూడా పెద్ద ఎత్తున లయన్స్ సభ్యులు హాజరయ్యారు. లయన్స్ సేవా కార్యక్రమాలకు సంసిద్ధులయ్యారు. దీనికి సంబంధించి ఏటా ఒక పండుగలాగా నిర్వహిస్తారు. సాకారం అనే పేరిట డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే మౌనికా సావంత్, ఘట్టమనేని బాబురావు వీళ్ళంతా కూడా విచ్చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. వాటితో పాటు వాళ్ళ యొక్క కార్యక్రమాలు కూడా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఒక మామూలు జనరల్ ప్రాక్టీషనర్గా ఉండవలసిన నేను ఈరోజు ఇలా మీ ముందు నిల్చుని ఈ స్థాయికి ఎదగగలిగానంటే, ఇలా ఏ టాపిక్ పైనైనా మాట్లాడగలిగే శక్తిని సంపాదించుకున్నానంటే, మీ అందరి ప్రేమను ఇలా పొందగలిగాను అంటే దానికి కారణం కేవలం లయన్స్ క్లబ్ మాత్రమే. ఒకవేళ మా మిత్రుడు పుల్లూరు అశోక్ కనుక నా దగ్గరికి రాకుంటే, ఒకవేళ లయన్స్ క్లబ్ అనకుండా కనుక నన్ను గుర్తించి ఉండకుంటే, నేను లయన్స్ క్లబ్లో జాయిన్ కాకుండా ఉంటే బహుశా ఇంకా 4 బంగాళాలు కట్టేవాడిని కావచ్చు, ఇంకొక 10 ప్లాట్లు సంపాదించేవాడిని కావచ్చు, పొద్దుగా హాస్పిటల్లో కూర్చుని. కానీ ఇందరి అభిమానాన్ని, ఇంత శక్తివంతమైన జీవితాన్ని నేను పొందలేకపోయేవాడిని. మనం చేస్తున్న చిన్న కార్యక్రమాలు, మీటింగులు, స్నేహపూర్వకంగా మనం నిర్వహించుకునే పుట్టినరోజు పండుగలు, మనం ఎంతో ఆసక్తిగా పాటించే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం డైరెక్ట్గా ఒకరికి సహాయం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో మన పట్ల కనిపించే గౌరవభావం, వాళ్ళు మనకు ఉదారంగా ఇచ్చే ఆశీర్వాదం నిజంగా చాలా ఆనందదాయకం. ఇకపోతే మనతో పాటుగా ఉంటూ మన చుట్టాలు, స్నేహితులు, దగ్గర వాళ్ళు కొంతమంది, ఏంట్రా బాబు వీడికి ఈ లయన్స్ క్లబ్ పిచ్చబడి పట్టుకుంది, హాస్పిటల్లో వదిలేసి తిరుగుతున్నాడు, వారి గురించి పేషెంట్లు వస్తుంటే వీడి పేషెంట్ వదిలేసి వెళ్ళిపోతాడు మీటింగులు అంటూ అని, డబ్బులు ఖర్చు పెడతాడు అని అనుకునే మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మిత్రులారా, మీరు ముందుగా మా క్లబ్లో జాయిన్ కాండి, తర్వాత మీకు తెలుస్తుంది లయన్స్ క్లబ్ అంటే ఏంటో. చెప్పండి కొట్టచ్చు. మా అన్న పట్లపల్లి శ్రీనివాస్ గారి మాటల్లో చెప్పాలంటే, సేవకులం మనం, సేవాకులం మనది అంటాడు ఆయన మైక్ పట్టుకోగానే. మరి నిజంగా కూడా వీ సర్వ్ అనే నినాదంతో మనం ముందుకొచ్చి సేవ అనేక చక్కటి బాంధవ్యంతో మనమందరం కట్టుబడి ఉన్నాం.
నా గురించి నేను చెప్పుకునే ముందు ఇక్కడ పెద్దలు మా ఎక్స్టెన్షన్ చైర్మన్ రవా ప్రభులింగం గారిని, పెద్దలు పీడీజీ జనార్దన్ రెడ్డి గారిని, అంజయ్య గారిని, అలాగే భోగల్ చందర్ గారిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేను. వారితో నేను గడిపిన సమయం అలాంటిది. ఇంకా మా గవర్నర్ల సంగతి చెప్పాలంటే, మరి మేమంతా కలిస్తే సమయాన్ని మర్చిపోతాం, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం. అంత చక్కటి స్నేహభావం మాలో ఇమిడి ఉంది. నన్ను నేను మర్చిపోయే సందర్భం ఇంకోటి నా జీవితంలో ఉంది అంటే అది మా 10వ తరగతి మిత్రుల సాన్నిహిత్యం. మేము ఒక 40 మంది దాకా వరంగల్లో ఇప్పటికీ ఉన్నాం. ఒక 10 మందిని చాలా తరచుగా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే కలిసినట్టుగా కలుస్తాం. ఈ ప్రాంగణంలో కూడా ఒక 6 మిత్రులు వారి భార్యలతో పాటుగా ఉన్నారు. కొన్ని ఏర్పాట్లలో వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నారు. ఆ మిత్రుల నుంచి ఉద్భవించిన ఒక శక్తి మా మిత్రుడు మార్గం ప్రభాకర్. నా గెలుపుకు కారణమయ్యాడు, కారణజన్ముడు. ఇది కాకుండా మా బిఏఎంఎస్ పట్టభద్రుల్లో చాలామంది మిత్రులు నాకు చాలా సన్నిహితులుగా ఉండి ఎక్కడో ఉన్న వాళ్ళు నా కోసం తప్పకుండా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నాగబండి నరసింహరావు గారి దగ్గర శుశ్రూష చేయడం, వైద్య విద్యలో మెళకువలు నేర్చుకోవడం, అలాగే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో 92లో చేరడం, ఇలా ఎన్నో మైలురాళ్ళు నా జీవితంలో వచ్చాయి. ఇకపోతే మోనికా సావంత్ గారికి ఏం అర్థమవుతున్నట్లేదు. ఇక్కడ రాజేశ్వరి గురించి కొంత చెప్పాలి. తను సాధారణంగా ఏది కోరుకోదు. బంగారం కావాలనో, చీరలు కావాలనో, ఆస్తులు కొనమనో ఎప్పుడు అడగదు. ఎందుకు అనిపించిందో, ఆమెకే నేను గవర్నర్ కావాలనిపించిందో, లేక నాకు ఎక్కువ ఉత్సాహం కదా, మా ఆయన బాగా ఊలాట పడుతున్నాడు కదా, అయితే బాగుంటుంది అనిపించిందేమో. కానీ నాకు పూర్తిగా ఒక మంత్రిగా, ఒక ముఖ్య సలహాదారుగా మారింది. నా డ్రైవింగ్ ఫోర్స్ తానే అయింది. పొద్దున్న లేస్తే ఇదే పాట. ఎప్పుడైనా నేను బద్దకించి ఏదైనా కార్యక్రమానికి వెళ్ళలేని పరిస్థితుల్లో, వెళ్ళకుంటే ఎట్లా, వాళ్ళంతా ప్రేమగా పిలిచారు కదా, వెళ్దాం, నేను కూడా వస్తాను అని తయారవుతుంది. దట్ ఈజ్ రాజేశ్వరి. Leader, like Dr. Arya Garu. Today's chief guest, past international director, like Dr. Babu Rao Garu. Today's installation officer, like Monica Sawant Garu. Area leaders on the stage, multiple council chairperson, past governors, dignitaries on the stage, in the audience. Good evening to you all. Ladies and gentlemen, it is a great honor to introduce today's installation officer, past GAT area leader, my colleague district governor, like Monica Sawant. She born in a renowned and close-knit family of Shetya. Like Monica has been an all-rounder, both in school and college, having excelled in academics, sports and co-curricular activities. Monica Sawant is a beautiful lady with a heartfelt dedication and passion. She has been instrumental for providing aids, educational aids, and constructing school compound walls and public toilets in the city of Belgaum. This shows her kind-heartedness. She was the first lady governor of her 43 years old district 317B.
during 2018-19. Monica's journey with the Lions Club started in 2010 when she was joined in Lions Club of Belgaum Shahpur, and illustrates journey which saw her leading from the front. The creative skill of thinking beyond the horizon has rewarded her many training opportunities. She is a Lions certified instructor. She has served many institutions like RLLI, ELLI, YLLI, ALLI, and FDI. Presiding officer, a very passionate, dedicated and a service-minded personality, Lion Chandrasekhar Arya and his spouse Rajeshwari. The chief guest of today's evening, past international director, a person with humble soul, a person who is there to support each and everyone in need, and a call is there. I can call him as a kingmaker also. Past international director Babu Rao sir. Great leaders of this part of our world. Vice governors, past district governor, cabinet officers, the region chairpersons, zone chairpersons, my dear Lions in the audience, dear Lion ladies, gracious ladies I can say, and yes, I won't say gracious lady, but gentlemen in the audience, invitees, friends, once again a good evening to one and all. Baunaru. Good. I'm happy. How are you all? Even I'm happy. Even I'm happy to be in this part of 320F. But yes, coming over here took me 2 years. You should have seen my pic 2 years before as an installing officer. I was to be there when Benteshwara Rao was to be taking the charge as the district governor, but due to some very personal emergency, I'm really sorry, and I would like to take this opportunity to convey my apologies to each and every member of this part of District 320F that please, I was sorry that I couldn't make it last week, but Babu Rao sir was there to make the journey easy of the installations. Friends, when we speak about Lionism and all, before I go to what Lionism is, I would just like to add a little something indifferent, which gets connected to each and everyone's life. Once there was a couple, Tiwari, who were very much connected for everything and going on in a very great way, a very happy couple. One day it so happened that Mr. Tiwari, when he was coming home, he met with a small accident and he had a lot of bruises and a swollen eye. And so when he came home and when the door was being opened and welcomed by his spouse, by his wife, she was surprised to see, "Arey, what happened to you?" was the first question. He immediately said, "A lady, while she was driving a scooter, she just banged the scooter on me, and so I lost my control and I fell on the road, and so is this my condition here." But you are a great observer, and I'm sure you should have seen the vehicle she was driving and also noted the vehicle number so that we can go and lodge a complaint. Mr. Tiwari said, "I'm so sorry, I couldn't see that, but yes, I saw the lady. She was wearing a green sari, she was having golden brown hair, she was wearing a red lipstick with long hangings and a very good neck piece and also very good bindi that was striking on her forehead, but I couldn't see the number." My dear friends, the very next moment, along with the 7 eye, the second eye also was swollen. You can understand what the circumstances is. Wow, this is what I wanted. I wanted claps, not for me. These claps are for you all. I'm so excited over here, and for that I would like to ask you all. When I speak about excitement, Miru Utsangana Unhara. So if you all are there, even I am excited, and I can see when Governor Arya was speaking, he said it is all balls banging on Monica's head. No, it was not ball banging. I was enjoying something different. Though I couldn't understand his language, I could take a little of Telugu, but yes, I was understanding the unspoken words I could see on everyone's face.
Sitting from there, I was seeing the smile. I was seeing the expression. I was seeing the excitement on your face. And so that was I said that are you all excited? I'm excited to be here, but are you all too excited? Yes. Great. And so with this excitement, this is your day, friends. Because your new leader is taking the charge. And when we speak out something new coming in, there's a lot of excitement, lot of expectations, but simultaneously lot of hopes, lot of energy, enthusiasm and passion behind every step that has been taken. When I speak about all this thing, it remembers me of a very great renowned businessman. And once he was being invited on a radio jockey to give an interview. In that interview, the interviewer asked the gentleman that you're a quite great renowned businessman of this part of the city, and I'm sure you should be having a very happy life. And I'm sure that you have acclaimed each and everything that has made you come to this level. He just took a second and he said, yes, I'm happy, but that realization came to me quite late. For me, my life has been taken into 4 parts. The first part of my life was when I started my journey and I started acclaiming everything and making myself established and spreading my business. Yes, I have a good network of business and a great business everywhere going on. That was the first part of the thing. But that thing never gave me the feeling of satisfaction. The second part is when my business was going too good, I started acclaiming my investments, my properties. I started having great investments and properties done which can be of use to me. But then I understood that they are not for long. They will be here, but I don't know when they will vanish too. So that matter didn't give me a feeling of satisfaction. The third part of my journey is when I had everything, I started becoming great by getting great recognitions. I started buying resorts. I bought a cricket team that gave me great name. But at the end, though I was a sponsor of a great cricket team, I had so much to my recognition, the feeling of satisfaction was not there. And now he spoke about the fourth part of his life, his journey, that this fourth part of the life made me realize what life is. It so happened that one of my friends, he just gave me a casual call and he said that there is an organization over here which takes care of the physically challenged people, and so they are in need of something that could help and support the kids who have been taken care at that organization. And so yes, what can I do and what can I support?